యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. చూసేటప్పుడు ఎప్పుడైనా కానీ శుభంకాట్ అనేది లాస్ట్లో పడుతుంది, కానీ ఈ సినిమాకి మాత్రం స్టార్టింగ్ టైటిల్ మాది అదే అండి అని చెప్పేసి వచ్చేస్తుంది, శుభం అని చెప్పేసి. మరి ఆ మూవీకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ఇక్కడ అందులో యాక్ట్ చేసిన బోల్డ్ ఎంతమంది స్టార్స్ ఇక్కడ మనతో పడిన వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హలో. హాయ్. ఏంటి ఇంకా మీరు క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా? దయ్యాన్ని ఆలోచిస్తే అట్లే ఉండిపోయారా? అంటే ఇప్పుడే భోంచేసా, కొంచెం భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? సీరియల్ వస్తుందేమో అని నేను అనుకున్నా. ఓకే, గవి బ్రో ఎలా ఉన్నారు? సూపర్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఏంటి శుభంకాట్ కథ ఎలా ఉండబోతుంది అసలు? ట్రైలర్ చూసారుగా, మీకు టీజర్ కూడా చూసాం. సో బాగానే అనిపించింది, ఇంట్రెస్టింగ్గా అనిపించిందిగా. యా. సో సినిమా అంతకన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి థ్రిల్లింగ్, అలాగే మంచి కథ ఉంటుంది. ఓకే. సో చాలా బాగుంటుంది సినిమా. హోప్ఫుల్లీ. భయపెట్టారా? సో భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ బాగా నవ్వించాం కూడా. నవ్వించడం చాలా బాగా నవ్వించాం. ఓకే. అండ్ గ్యాంగ్ లీడర్ లేడీ ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? యామ్ గుడ్ గుడ్. శ్రేయా, సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనుకోవచ్చా? యా, మళ్ళీ ఇన్ని రోజులు పట్టిందా మూవీ సైన్ చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి? అలానే అనుకోవచ్చు. ఓకే. అంటే చాలా రోజుల తర్వాత నేను కూడా ఇంకా నేను కూడా ఒక డెబ్యూ బిన్ వెయిటింగ్ గ్యాంగ్ లీడర్ తర్వాత వెయిటింగ్లో ఇంకా లక్కీలీ టైంకి శుభం దొరికింది. ఐ ఫౌండ్ మై డ్రీమ్ టీమ్. ఓకే. ఇంకా సూపర్ ఎక్సైటెడ్. యా. ఓకే. కమింగ్ శ్రావణి, ఎలా ఉన్నారు? వైట్ షర్ట్లు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. కానీ అక్కడ దయ్యాలకు సింబల్గా వైట్ శారీస్, వైట్ అట్లుంటారు, సో దాన్ని సింబలైజ్ చేయడానికి ఇక్కడ సింబాలిక్ అందుకే వేసుకొని వచ్చాను. బాగా చెప్పారు. ఓకే. ఏంటి సంగతి? May 9th రిలీజ్ కాబోతుంది మూవీ. మరి అందులో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నారు. పీపుల్ని ఎలా ఎగ్జైట్ చేయబోతున్నారు అనుకోవచ్చు? హారర్తో, కొంచెం కామెడీతో, కొంచెమే ఉంటుందా? కొంచెం లేదు, చాలా ఉంటుంది. చాలా ఉంటుంది. హారర్ చాలా ఉంటుంది, కామెడీ కూడా చాలా ఉంటుంది. గవిరెడ్డి గారు చెప్పినట్టు ఫుల్ లైక్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ విల్ బి సో మచ్ ఫన్ ఫర్ ఎవ్రీబడి. శాలిని ఇంతకు రైటర్, సో టర్న్డ్ యాజ్ ఏ యాక్టర్. సో ఈ మధ్య ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. టర్న్డ్ యాజ్ రైటర్. అవునా? ఏంటి సంగతి? బాగుంది, చాలా ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ 9th ఈగర్లీ. చాలా బాగుండబోతుంది సినిమా. నేనైతే ఇలాంటి స్టోరీ, ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడు చూసానో నాకైతే గుర్తులేదు అసలు. ఇంత ఎంటర్టైనింగ్గా. ఓకే. ఇట్స్ ఫిల్మ్ దట్ యూ షుడ్ వాచ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. క్లీన్ ఎంటర్టైనర్, సరదాగా ఉంటుంది మొత్తం. 2 hours ఆఫ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. నాన్ స్టాప్. ఓకే. గవి బ్రో, ఇంతకుముందు మూవీస్లో మిమ్మల్ని చూసాము, బట్ ఈ మూవీలో మాత్రం ఒక ప్రామినెంట్ రోల్తో రాబోతూ ఉన్నారు. వాట్స్ ఆర్ డిఫరెన్స్ అనుకోవచ్చు ఈ మూవీలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం? అంటే లైక్ నేను అంటే ఈ సినిమా నుంచి అంటే మీరన్న డిఫరెంట్ అనే దానికంటే లైక్ కథే మీకు ఏదన్నా ఆ ఫ్రెష్నెస్ ఇచ్చేది. సో ఈ కథలోనే ఆ ఫ్రెష్నెస్ ఉంది యాక్చువల్లీ. ప్రతి క్యారెక్టరు మనం కొంచెం బయట చూసిన క్యారెక్టర్లే. మీరు ట్రైలర్లో చూసినప్పుడు ఆల్ఫా, మీలో కూడా ఒకడు ఉండు, ఆల్ఫా మేల్ నాలో కూడా ఉన్నాడు బయటకు తెలియదు అంతే. సో అది కొంచెం బాగా వర్కౌట్ అయింది కథలో. సో ప్రతి క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఊర్లలో కానీ బయట కానీ కొంచెం ఎలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ఎలా ఉంటుంది అలాంటిదంతా క్లియర్గా కొంచెం కొత్తగా చేసి, అంటే బయట జరిగేదే కొంచెం ఉంటుంది, దాంతోపాటు ఫ్రెష్నెస్ ఏంటంటే మీరు ట్రైలర్లో చూసినప్పుడు ఆ సీరియల్ ఎమోషన్, దానికి కొంచెం దెయ్యాలు రావడం, అదంతా ఏంటంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి థియేటర్లో. ఓకే. అది 100% చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. శ్రేయా, సో ఇందులో మాత్రం నీ కళ్ళు చూసేటప్పటికి అందరూ భయపడిపోయారు. ఏంటి అమ్మాయిలో ఏ యాంగిల్ కూడా ఉందా అనే టైపు, అక్కడ చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి డిఫరెన్స్. సో కమింగ్ టు ద మూవీ వైజ్, మీ క్యారెక్టర్ వైజ్ ఎలా? మీరెంత షాక్ అయ్యారో నేను అంతే షాక్ అయ్యాను వెన్ ఐ గాట్ టు నో. సో శ్రీవల్లి నా క్యారెక్టర్ పేరు అయితే. ఓకే. సో శ్రీవల్లి గురించి చెప్పాలంటే తను ఇండిపెండెంట్ బట్ ఆల్సో హోమ్లీ ఎట్ ద సేమ్ టైం. సో కొంచెం ఎర్లీ 2000s విమెన్ కొంచెం అలానే ఉండే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా దే వర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హౌస్ కదా. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. నేనైతే చాలా రెఫరెన్స్ తీసుకున్నాను మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఆల్. సో చేశాను, జస్టిస్ చేశాను అనిపిస్తుంది. బట్ మీరు చెప్పాలి ఎలా చేశాను. అది May 9th రోజు మేము చెప్తాం. May 9th రోజు. అంటే మూవీ విషయానికి వచ్చేటప్పటికి ద సీరియల్ ఇంపాక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉండబోతుంది.
సో ఆ రెఫరెన్స్ అనేది కూడా తీసుకున్నా అన్నారు కదా, మీ మదర్ దగ్గర నుంచి కానీ గ్రాండ్ మదర్ దగ్గర నుంచి తీసుకున్న రెఫరెన్స్ ఏంటి? అంటే సీరియల్ దగ్గరకు వస్తే ఇంకా ఇది యూనివర్సల్ టాపిక్ కదండి. మనకు తెలుసు అసలు ఒక సీరియల్ అంటే ఒక ఇయర్స్ కొద్దీ ఎవ్రీ డే చూస్తూ ఉంటారు టెలికాస్ట్ అవుతూ ఉంటే, సో అంత కనెక్షన్ ఉంటుంది కదా. సో అలా సీరియల్ని చూస్తూ ఇంకా మేము ఎలా రియాక్ట్ అవుతామో ఇంకా ఆ ఎమోషన్ అర్థమైపోతుంది. సో వాళ్ళ నుంచి ఏం డిఫరెన్స్ తీసుకున్నా అంటే వాళ్ళు సీరియల్ చూస్తుండే మోర్ లైక్ దాట్. సో వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేసి అసలు మా అమ్మమ్మ నేను 8 o'clockకి ఇంకేదైనా పెట్టాను అనుకోండి టీవీలో, ఆమెకు నచ్చిన సీరియల్ కాకపోతే వచ్చి అరిచి గొడవ పెట్టుకొని మరీ మార్చుకుంటాడు ఛానల్. వాళ్ళల్లో ఉన్న మరో రూపం బయటకు వస్తుంది. ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇంట్లో ఎప్పుడైనా? నేను యాక్చువల్లీ ఫేస్ చేసింది ఏంటంటే కార్తీక దీపం సీరియల్ చూసేటప్పుడు అనుకుంటా మా అమ్మమ్మ అక్కడ క్యారెక్టర్ని తిట్టడం ఇవన్నీ, ఆ విలన్ క్యారెక్టర్ ఆ సీరియల్లో ఎవరో లేడీ ఉండే అనమాట. సో నేను నార్మల్గా ఏదో పని చేసుకుంటే ఇక్కడ తిట్లు వినిపిస్తున్నాయి, బయటికి వెళ్ళి చూస్తే మా అమ్మమ్మ వాళ్ళని తిడుతుంది. అలాంటివి ఎక్స్పీరియన్స్ చేశాను. మీకు అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే నాకు పర్సనల్గా లేవు, బట్ నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ అయితే. ఓకే, ఏంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్? అంటే మా రిలేటివ్స్లో చీలా సో శ్రవంతి అనేసి ఒక సీరియల్ వచ్చేది లాంగ్ బ్యాక్. ఆ సీరియల్తో ఆ క్యారెక్టర్స్తో ఎంత కనెక్ట్ అయిపోయారంటే గుడికి వెళ్ళి దేవుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు, అయ్యో శ్రవంతికి రేపు ఏం కాకూడదు దేవుడా అనేసి. అంతలాగా లైక్ యునో ఇన్వాల్వ్ అయ్యి అటాచ్ అయిపోయి లైక్ యునో. సో దాట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. అయితే మీరు ఎప్పుడైనా దండం పెట్టుకున్నారా ఆ క్యారెక్టర్స్ కోసం? అలాగా నాకు రావాలని దండం పెట్టుకున్నాను. నేను దండం పెట్టుకున్నా. ఎన్నిసార్లు దండం పెట్టుకున్నారు? ఏమైనా ముక్కులు ఏమైనా పెట్టుకున్నారా? దండాలు పెట్టుకోవటమే మొత్తం సినిమా మొత్తం దండాలు. అందుకే నేను ముక్కులు తీర్చుకోవడానికి తిరుపతికి బాగా వెళ్ళేసి వచ్చారు. స్టార్ట్ చేసాం అక్కడి నుంచే మొదలు. సమంత గారు చెప్పారు మేము అందరం రకరకాల ప్లేసులు పెడితే లేదు అక్కడి నుంచే మొదలు పెడదాం, అక్కడి నుంచి ప్రమోషన్ మొదలు పెట్టాం. ఓకే శాలిని, సో మై డియర్ దొంగ, సో అందులో కూడా మీరు చేశారు. సో దానికి వర్క్ చేసిన తర్వాత ఈ మూవీకి యాజ్ ఎ రైటర్గా మీకంటే ఇంకొంచెం డెప్త్ కానీ, సో ఈ క్యారెక్టర్ పండుతుందా లేదా అని చెప్పేసి మీకు కూడా ఒకటి అనిపిస్తుంది. వాట్స్ ద డిఫరెన్స్? ఏమనిపించింది మీకు? అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ సింగిల్ క్యారెక్టర్ అండి, ఇట్స్ అబౌట్ ద స్టోరీ. అసలు ఆ స్టోరీయే చాలా కొత్తగా అనిపించింది విన్న వెంటనే. ఇలాంటి ఐడియా ఎవరికి వచ్చింది అసలు, ఇలా ఎలా ఆలోచించగలిగారు? అండ్ చాలా మటుకు టెంప్లెట్స్ని బ్రేక్ చేసే ఒక స్క్రీన్ ప్లే. ఓకే, ఎందుకంటే మీకు యూజువల్గా హారర్ అంటే దెయ్యాలకి రివెంజ్లు ఉంటాయి, ఆ రివెంజ్ కోసం వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దీస్ ఆర్ బేసిక్ టెంప్లెట్స్. ఓకే, ఇవన్నీ బ్రేక్ చేశారు అసలు వసంత్ గారు. హీఈస్ లైక్ అ జీనియస్ అనిపిస్తుంది నాకు. సో ఇలాంటి మెటీరియల్ ఆయన రాయడం అండ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్గా నాకు ఐ వాజ్ అప్రోచ్డ్ అండ్ ఐ గేవ్ అన్ ఆడిషన్. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఐ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అనిపించింది. సో గ్లాడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ ఇలాంటి స్టోరీలో టు బి పార్ట్ ఆఫ్ ఇట్. గవిరెడ్డి బ్రో, కాఫీ కావాలంటే ఎట్లా అడుగుతారు? ఎట్లా అడుగుతారు? నార్మల్గా ఎలా అడుగుతారో చెప్పండి. ఇంట్లో కొంచెం ఫ్రీ ఉంటే కాఫీ పెట్టమా అంటాను. ఇంత రిక్వెస్టింగ్ ఉంటుందా? లేకపోతే ఆ నవ్వుకు అర్థం ఏంటో. లేదు, ఇంట్లో సేమ్, ఇంట్లో అంతే. మరి సినిమాలో ఎలా అడిగారు బ్రో? అడగను, నోరు తెరిచేది కూడా లేదు అంతే. మిగతా వాళ్ళు ఇద్దరైనా కానీ కనీసం నోరు తెరిచి అడిగారు. పర్ఫెక్ట్ ఆల్ఫా మెయిల్ అంటే మీరే అనుకోవచ్చు. దాని రియాక్షన్ కూడా గట్టిగా ఉంటుంది మనకి. మరి ఇంత ఎలివేషన్ పడినప్పుడు అలా రివర్స్ కూడా అలా ఉంటుంది కదా. ఓకే, అసలు ఆల్ఫా మేల్ అంటే ఏంటి? ఏంటి అసలు మీరు చెప్పండి. యాక్చువల్గా మాకు తెలియదండి. అలాంటి అమాయకులు మా అబ్బాయిలం. ఆల్ఫా మేల్, ఆల్ఫా మేల్ గవి మన పక్కన ఆల్ఫా మేల్ ఉన్నారు. మీరు చెప్పండి. మీకు ఎప్పుడైనా నేను అలా కనిపించాను బయట? మన సినిమాకి సంబంధించి చెప్పండి. ఆల్ఫా మేల్ అంటే ఏంటి? మనం ఇప్పుడు చెప్పేద్దామా? చెప్పేస్తే అలాగే కొంచెం ఆ సినిమాలో ఉన్న మంచి పాయింటే అది. ఏది ఆల్ఫా మేలా? ఆల్ఫా మేల్ గ్యారంటీగా. మీలో ఇందాక అన్నాను కదా, మీలో కూడా ఒక ఆల్ఫా మేల్ ఉంటాడు, అది ఎక్కడ బయటకు రాలో అక్కడ వస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకొని అమ్మ నేనే కదా అని ఎవరికైనా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అంటే అది ఒక మంచి విషయమా లేకపోతే ఏంటది? చెప్పండి. ఏది ఆల్ఫా మేల్ గా ఉండాలా వద్దా? మన సినిమానే అది కదా. అది చెప్పదంటారు. చెప్పేస్తే ఎలా అంటున్నాను నేను? ఒకడు మావోడు, రెండు ఆల్ఫా వాడు. ఇందులో ఎవరు వెళ్ళిన చూసుకుంటారు బెటర్ కదా నేను. సో చూసుకోండి బెటర్. పర్లేదు, కంటెంట్ మీరే ఇచ్చేస్తున్నారు, హ్యాపీగా ఉంది నాకైతే. కాంట్రవర్సీ ఏదైనా కొంచెం ఇచ్చారంటే మా వాళ్ళు తమ్నైల్స్ కూడా బాగుంటుంది. ఓకే, అంటే ఈ మూవీకి సమంత గారు ప్రొడ్యూసింగ్ కానీ, సో ఫస్ట్ తెలియగానే సో వాట్స్ యువర్ రియాక్షన్? ఫస్ట్ విల్ గో విత్ అవర్ ఆల్ఫా మేల్.
అంటే బేసిక్గా నేను ఈ సినిమా చేయడానికి కూడా కదా కారణం సమంత గారు. అంటే సమంత గారు ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే ఇంత స్టార్ అయ్యి ఇన్ని చేసి, నాకు తెలిసి ఈ జనరేషన్లో మనం చూసిన ఫస్ట్ చాలామంది హీరోయిన్లు వచ్చి వెళ్ళిపోయారు, అందరూ డబ్బులు సంపాదించుకున్నారు, సెటిల్ అవుతుంది. కానీ మళ్ళీ అదే డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ సినిమా చేసావు ఒక హీరోయిన్ మన జనరేషన్ నాకు తెలిసి ఎవరు లేరు చేస్తున్నారంటే గ్యారంటీగా కథ చాలా నచ్చుంటుంది, కథ చాలా బాగుండి ఉంటుంది అని నేను బలంగా నమ్మాను. కథ విన్నదాకా అది డబుల్ అయింది యాక్చువల్లీ. ఓకే, సో డెఫినెట్గా ఇలాంటి క్యారెక్టర్ మిస్ అవ్వకూడదని నేను కూడా అనుకుని చేశాను. శ్రేయ, ఫస్ట్ సమంత గారిని చూసినప్పుడు కానీ సెట్స్ వైజ్ కానీ ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ సమంత మ్యామ్ని ఫస్ట్ ఎప్పుడు కలిసానంటే నా కాల్ పిలిచి మీ ఆడిషన్ మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి పిలిచినప్పుడు ఫస్ట్ డే నేను హర్షిత్ ఆ రోజే సమంత మ్యామ్ ముందు ఇద్దరం ఒక సీన్ చేసేది ఉండే అనమాట. ఓకే, నేనైతే ఐ వాస్ సో షివరింగ్. నేను విన్నాను చూశాను కానీ బట్ లైవ్లో ఎప్పుడు నేను కలవలేదు, ఇంత ప్రాక్సిమిటీలో అయితే నేను ఎప్పుడు కలవలేదు. సో నేనైతే అసలు తను చూసి కూడా మాట్లాడకపోయాను, నేను కింద చూసి మాట్లాడుతున్నాయి మొత్తం. కాన్షియస్ అయితే ఉందన్నమాట. ఐ వాజ్ నర్వస్, ఎక్స్ట్రీమ్లీ నర్వస్. సో ఫస్ట్ టైం అలా ఉండే అనమాట. బట్ అది కాకుండా మ్యామ్ ఇంకా దాని తర్వాత వర్క్షాప్స్కి వచ్చినప్పుడు, సెట్స్కి వచ్చినప్పుడు మల్టిపుల్ డిస్కషన్స్ అయ్యాయి కాబట్టి వి గాట్ కొంచెం కంఫర్టబుల్. బట్ షీ సచ్ అ స్టార్, సచ్ అ స్టార్. శాలిని, సో సారీ ఇంతమంది ఎస్ఎస్ఎస్ఎస్తో పెట్టుకుంటే ఇదే బాధ. అంటే సెట్స్లో కూడా ఇదేమన్నా అంటే కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఏమన్నా? శాలిని కాస్త శ్రావణి, లేదు ఎందుకంటే మేము పేర్లు ముద్దు పేర్లుగా పెట్టేసుకున్నాం. శ్రావ్, శ్రీ, గవి. ఆయనకు ఫిక్స్డ్ అండి, అది మా ప్రేక్షకులు పెట్టేశారు గవి గారు అని చెప్పి. And in fact on set I think I used to call by everybody's characters names. Okay. You know, Gavireddy garni, Venkatesh ani, Shri ani, Valli ani, Shalini, Farida అనేసి we used to call by character names. అక్కడ మాత్రం అన్ని నేమ్స్ కి డిఫరెంట్ అక్షరాలతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే. ఇక్కడ రియల్ లైఫ్ లో మాత్రం అందరికి ఎస్ ఉండేటప్పటికి కామన్ గా కన్ఫ్యూజింగ్. నేను శ్రావణి, తను శాలిని. ఇప్పుడు రివర్స్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ టైం సమంత గారిని మీట్ అయినప్పుడు కానీ వెన్ యు ఆర్ సెలెక్టెడ్ టు దిస్ మూవీ అన్నప్పుడు అమేజింగ్. అసలు ఐ బ్లైండ్ ట్రస్ట్ because we know her choices. We know Raj is also the creative producer, Raj TK. They are the OGs of horror comedy. And Praveen sir, director Cinema Bandi. So it's a dream team నిజంగా. అంటే ఈవెన్ బిఫోర్ అసలు ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, బాగా తీస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు బాగా తీస్తారు, బాగా రాస్తారు, ఏం చెప్పారు రైటర్ లెక్క చెప్పారు. అంటే ఇంకా డౌట్స్ ఏమి ఉండవు ఇలాంటి టీంలో. సో అది మనం చెయ్యాలి అనే ఒక డ్రైవ్ లోపల నుంచి ఇట్లా తన్నుకుంటూ వస్తుంది అనమాట యాక్టర్స్కి. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ యాక్చువల్లీ. ఓకే, అండ్ సమంత గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే 2 things నాకు పర్సనలీ. ఫస్ట్ థింగ్, అంత క్లోజ్ ప్రాక్సిమిటీలో చూసినప్పుడు అసలు హౌ ఫిట్ షీ వాజ్, అసలు ఎక్స్ట్రీమ్లీ ఫిట్. అసలు నా లైఫ్లో అంత ఫిట్గా ఉన్న వాళ్ళని నేను అంత క్లోజ్ ప్రాక్సిమిటీలో ఐ థింక్ చాలా రోజుల తర్వాత అసలు లైక్ వావ్, వాట్ ఎ ఫిట్ పర్సన్ అనిపించింది. అండ్ ఆల్సో ది సెకండ్ థింగ్ ఇస్ హర్ స్మైల్. చాలా వార్మ్త్ అండ్ ఫ్రెండ్లీ స్మైల్ అండ్ ఇట్ ఈస్ వెరీ లైక్ ఇన్ఫెక్షియస్ అనమాట. తను నవ్వితే మనకి వెంటనే ఒక పాజిటివిటీ మనకు వచ్చేస్తుంది. సో ఇట్స్ అమేజింగ్ వర్కింగ్ విత్ హర్. అంటే శ్రావణి ఫస్ట్ టైం చూడగానే సో ఆవిడలోంచి ఈ థింగ్ మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవాలి రా బాయ్, మనం కూడా నేర్చుకోవాలి అని అనుకున్న ఏంటి? థింక్ ఫస్ట్ టైం చూసిన వెంటనే అయితే ఇలా ఆఫీస్లో నడిచొస్తుంటే షీఈస్ లైక్ angel walking in the office type feeling. నిజంగా ఇట్స్ లైక్ an aura, you know, the star that she is, ఒక aura ఉంటుంది ఆవిడ చుట్టూ. సో ఏం తీసుకోవాలనిపించిందండి దట్ పాజిటివిటీ. ఒకరిని మనం చూసిన వెంటనే యు నో హౌ షీ సెడ్ ఇన్ఫెక్షియస్ స్మైల్ అని, ఆ పాజిటివిటీ వాజ్ సో నైస్ టు సీ. ఐడ్ లవ్ టు హ్యావ్ దట్ సమ్ డే. గవి బ్రో, మెయిన్గా మూవీ విషయానికి, స్టోరీ విషయానికి వచ్చేటప్పటికి ఇది ఇప్పటివరకు ఎక్కడా చూడండి. సో ఏంటంటే ఫ్యామిలీస్కి నచ్చే టైప్లో కనిపిస్తూ ఉన్నా కానీ ఒక హర్రర్ కామెడీని అంటే ప్రేక్షకులకు ప్రజెంట్ చేస్తుంది. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది కూడా ఎక్కువగా ఓటీటీస్లో చూస్తున్నారు. మరి థియేటర్కి వచ్చి చూడాలి అని అంటే వాట్స్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ మూవీ? ఇప్పుడు మీరు అడిగి అంటే ఓటీటీలో చూడాలనుకుంటే ప్రతిదీ ఓటీటీలోనే చూడాలి, ఇంక దానికి రీజన్ ఏం లేదు. ఓటీటీలో వస్తాయి కదా అని వెయిట్ చేస్తే ఓటీటీలోనే వస్తాయి. బట్ మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్త వాళ్ళు చేశారు, సమంత గారు ప్రొడక్షన్ చేశారు, కొత్త కాన్సెప్ట్తో సినిమా చేశారు. అది మీరు నమ్మి థియేటర్కి వస్తే మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోతే అప్పుడు ఏదన్నా మీరు అడగాలి. బట్ సినిమాలో ఎందుకు రావాలి పర్టికులర్గా అంటే మంచి సమ్మరు, ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు, వాళ్ళు తీసుకొని పక్కా రావాల్సింది ఫ్యామిలీ.
ఓకే. సో ఓటీటీలో చూసే దానికన్నా థియేటర్లో ఏంటంటే కొంచెం ఆ కామెడీ టైమింగ్, ఆ థియేటర్లో వచ్చే ఇన్సిడెంట్గా పేలుతాయి కదా, అవి కావాలంటే థియేటర్లో వస్తే ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఓటీటీలో చూస్తే ఎవరికాడ హీ నవ్వుకొని ఆడికాడ ఫీల్ అవ్వాలంతే. సో దాన్ని ఎంజాయ్ చేయాలంటే థియేటర్ ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో థియేటర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది అని కూడా మనం వింటూ ఉన్నాం. కాకపోతే అది తగ్గుతుందా నిజంగా? ఎక్కడ తగ్గింది బ్రో? ఏ సినిమాలు చెప్పండి. సంక్రాంతికి వెంకటేష్ గారి సినిమా ఎంత చేసిందండి? యా. ఇప్పుడు నాన్నగారి సినిమా ఓపెనింగ్ ఏంటండి, మధ్యలో చైతన్య గారి సినిమా ఏంటండి. సినిమా బాగుంటే జనాలు థియేటర్కి ఎప్పుడూ వెళ్తున్నారు కదా. కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైమో లేదంటే ఇంకొకటి చిన్న టైం వెనక ముందు అవుతూ ఉంటుంది. ఆ టైంలో సరైన సినిమా రాకపోవడం లేదంటే జనాలకి నచ్చకపోవడం అలాంటి ఏదైనా జరిగితే వెళ్ళకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది, నాకు పర్సనల్గా. సో జనాలు ఇప్పటికీ థియేటర్కి వస్తూనే ఉన్నారు కదా లైన్గా. మరి మాతాజీ ఎలా ఫైనల్గా ఏం చెప్పింది? అందరినీ అని అన్నారా? లేదు, అందరిని మీరు థియేటర్లో చూస్తే ఏం చెప్పారో క్లారిటీ వస్తుంది. కానీ అంటే ట్రైలర్లో ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటంటే అదే అనమాట. ఫైనల్లో వచ్చి సమంత గారు కూడా వచ్చేటప్పుడు ఓ వాట్స్ దిస్ అనే ఎగ్జైటింగ్ పాయింట్ అనిపించింది మాకు. సో మీకు ఎలా అనిపించింది అండి ఫస్ట్ స్టోరీ వినగానే? స్టోరీ అమేజింగ్ అండి. మీరు ట్రైలర్లో చూసింది ఇస్ జస్ట్ 5%. మూవీలో ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. యా, ఎవ్రీ 15 minutes ఒక కొత్త బీట్ పడుతూనే ఉంటుంది. దర్ ఇస్ అ న్యూ బాంబ్ ఇన్ ద మూవీ. సో మీకు ఎక్కడ అసలు త్వరగా అయిపోయే మూవీ అనిపిస్తుంది, ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది. వన్ ఆఫ్ దోస్ మూవీస్ అనమాట. సో చాలా క్రిస్ప్, 2 hours చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మీరు అడిగినట్టు థియేటర్లో ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు హారర్ కామెడీ అనేది ఆ జెమ్ స్కేర్స్ కానీ ద బీజిఎం, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ థియేటర్లో యూనో లైక్ బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే యుల్ లైక్ really get into the movie, right? Yes. And especially my movie ki Vivek Sagar is the background score, so you can imagine enta insane undabotundo asalu theater experience. So yeah. నాని గారితో తర్వాత ఎప్పుడైనా మాట్లాడడం కానీ అలా ఉందా, ఆ బాండింగ్ కానీ? No, but I'm like Vikram sir tho I keep texting, we keep talking ani Nani gartho atla nem ledu. Okay. Yeah, just best wishes though. Yes. And శాలిని. ఓకే, శాలిని మెయిన్గా మిమ్మల్ని అయితే ప్రియదర్శి గారు స్పెషల్గా అప్రిషియేట్ చేస్తూ కూడా డయాస్ మీద అడగడం అనేది కూడా చూస్తూ ఉంటే ఇట్ వాస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? అసలు నాకు దర్శి ఎప్పటి నుంచో తెలుసు, బాగా పరిచయం. సో ఇట్ వాస్ సో స్వీట్ ఆఫ్ హిమ్ టు యాక్చువల్లీ సే సచ్ కైండ్ వర్డ్స్ అబౌట్ మీ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దర్శి కూడా చాలా, తన జర్నీ ఈజ్ సో ఇన్స్పైరింగ్. సో అలాంటి వాళ్ళు మీ గురించి అంత బాగా మాట్లాడితే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఐఎమ్ ఓన్లీ గ్రేట్ఫుల్. అండ్ ఐ విష్ ఇలాంటి మంచి మంచి సినిమాల్లో పార్ట్ అవ్వి, ఇంకా ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఆల్ ది పీపుల్ హూ బిలీవ్ ఇన్ మీ ప్రౌడ్. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. సమంత గారి మూవీ అనేటప్పటికి వాట్స్ యువర్ ఫేవరెట్? ఓ బేబీ. ఓ బేబీ. ఓ, మరి మీకు? నాకు ఓ బేబీ. ఈఎంఐ చేసావు. ఏమై చేసావు? ఏమై చేసేవాళ్ళు అలా శారీ కట్టుకొని అలా వస్తూ ఉంటే అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా పడిపోయారు అనుకుంటా. నిజంగా 1000%. యా. అండ్ మీకు ఏ ఫేవరెట్ మూవీ? నాకైతే అసలు ఒక పెద్ద లిస్టే ఉంది. అది ఆ లిస్ట్లో ఒక 2-3 చెప్పేయండి. 2-3 చెప్పేసారా? ఓకే, నాకు ఈగా అంటే చాలా ఇష్టం. ఈగా, సూపర్ డీలక్స్ అండ్ ఆబ్వియస్లీ ఓ బేబీ. నాకు దీస్ 3 ఇంపాక్ట్ఫుల్. ఓకే. యా. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో శుభం ఎలా ఉండబోతుంది అండ్ ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు? యా, అందరు కలిపి చెప్పండి, పర్లేదు చెప్పండి. సో అందరూ కలిపి చెప్పేస్తే ఇంకా బాగుంటుందేమో. కలిపి Together. బాగా Okay. వాయిసెస్. సరే, ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి మొదలెడదాం. ఓకే. సో ప్రతి ట్రైలర్ ముందు వస్తుంది కదా, ఇది నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు బాగా నచ్చింది. అవునా? అదేదో మాకు కూడా చెప్పండి. సో ట్రైలర్ ముందు ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాచ్ విత్ ఇయర్ ఫోన్స్ అని వస్తుంది కదా, యా, అలాగా శుభంకి డిస్క్లైమర్ ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాచ్ ఇన్ థియేటర్స్. వావ్, ఏం అంతే. చెప్పారు తెలుసా? సో శ్రావణి. శుభం ఇట్స్ కమింగ్ ఆన్ May 9th. ఇట్స్ న్యూ ఏజ్ తెలుగు ఫిల్మ్ అని అనుకోవచ్చు. మేకింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, స్టోరీస్ ఇంక్రెడిబుల్. వసంత్ గారు ఇస్ అ క్రేజీ రైటర్. న్యూ ఏజ్ తెలుగు సినిమా చూడబోతున్నారు ఆన్ May 9th. ఓకే, శ్రేయ. నేనైతే అసలు ఈ సినిమాకి నేనైతే మా అమ్మమ్మ నాన్నమ్మని తీసుకొని వెళ్తాం. వాళ్ళకి అసలు నాకు తెలుసు వాళ్ళకి చాలా బాగా నచ్చిపోతుందని. సో నేను కూడా అందరూ ఆడియన్స్కి అదే చెప్తాను, ఛాన్స్ ఉంటే అందరినీ తీసుకొని వెళ్ళండి.
సో ఫ్యామిలీతో చూసే మూవీ ఇది, వాళ్ళతోనే ఇంకా ఎక్కువ మీ ఎక్స్పీరియన్స్ ఎలివేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఓకే, అండ్ ఫైనల్గా మా ఆల్ఫా మెయిల్ గవి గారు, మిగతా ఇద్దరు లేరు కాబట్టి ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుకోవాలి బ్రో, అంతే. సో శుభం లైక్ ఫ్యామిలీ అందరితో పాటు పర్టికులర్గా మామూలు పురుషులు ఆర్ప పురుషులు ఎవరైతే ఉన్నారో బయట ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు సినిమా. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ వైఫ్ని గర్ల్ ఫ్రెండ్ని ఇంట్లో అమ్మ తాతని ఉంటే వాళ్ళు కూడా తీసుకొస్తే మన తాతలోనే మన నాన్నలోనూ కూడా ఉంటాడు ఆల్ప పురుషుడు మామూలు పురుషుడు. అది మనకు తెలియదు, మన అమ్మకి మన అమ్మమ్మకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకొని వస్తే ఈ సినిమా వచ్చాక వాళ్ళు కూడా చాలా చేంజ్ వస్తుంది. సో తప్పకుండా శుభం సినిమాకి అందరూ థియేటర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అందరూ కొత్త యాక్టర్స్, సో మా అందరికి కూడా ఈ శుభం సినిమాతో శుభం జరగాలని మీరందరూ కోరుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫ్యామిలీతో గర్ల్ ఫ్రెండ్ ఓకేనా, లేదా సపరేట్ సపరేట్? అది ఇంకా వాళ్ళ ఇష్టం. అది మనం చేయలేము. అప్పుడు శుభం కార్డు ఉంటుంది, ఎండ్ కార్డే ఉంటుంది. అప్పుడే శుభం పడుతుంది, ఇంకెందుకు బ్యాలెన్స్ చేస్తారు అలాగా. ఓకే, ఎన్ని రోజులు వచ్చేది శుభం పడుతుంది, ఏదో శుభం అలా శుభం కార్డ్ అన్నమాట. ఎస్. ఓకే గైస్, అండ్ May 9th రాబోతుంది, సో ఆల్ ద బెస్ట్. సో ఇంతకీ ఒక క్వశ్చన్, ఇంతకీ మీరు మామూలు ఆల్ఫా పురుషుడా మామూలు పురుషుడా? నార్మల్ పురుషుడే బ్రో. మూడోది లేదు అక్కడ, రెండే ఉంది. రెండోదే బ్రో, ఆల్ఫా పురుషుని మాత్రం కాదు బ్రో. ఓకే, ఏది చూసా, అది అమ్మాయిల సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంకా మాటలు లేవు బ్రో. కాదు, మీకు అర్థం కావట్లేదు, అలా ఉన్న వాళ్ళనే ఆల్ఫా పురుషుడు అంతా దాగి ఉంటాడు. ఓకే గవి గారు, మనం తర్వాత ఇంకా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ May 9th మళ్ళీ మనం మీట్ అవుదాము ఆఫ్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.